ప్రభుత్వం మారాలనిపించిందో కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయితే P4 ప్రాజెక్ట్ కింద తీసుకోవాలనే ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు లేవు. నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే వేదికను ఉప ముఖ్యమంత్రి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదే వేదికను పంచుకొని 175 కోట్ల వ్యయంతో 58 ఎకరాల విస్తీర్ణంలో వెల్కమ్ టు విజయస్ టీవీ. నేను మీ సునీల్ కుమార్. ఎప్పటిలాగే సరికొత్త టాపిక్స్ విభిన్నమైన ఆలోచనలతో ప్రేక్షకులతో పంచుకోవడానికి వస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం చూసిన టాపిక్ ఏంటంటే ఆదోని మెడికల్ కాలేజ్. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చింది. 17 మెడికల్ కాలేజీలు ఆదోనిలో ఉన్న మెడికల్ కాలేజ్ అవుతాయి. కానీ ప్రస్తుతానికి దాని రూపం ఎలా ఉంది, అది ఎంతవరకు పూర్తి చేశారు, ఎంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ లో గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ అని ఉంది, అలాంటి విభిన్నమైన కథనాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసాం ఆదోని మెడికల్ కాలేజ్ దగ్గరకు వచ్చేసాం. మెడికల్ కాలేజ్ ఎలా ఉందో ఏం కథ ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. రండి. హలో, వెల్కమ్ టు విజయస్ టీవీ. దిస్ ఇస్ సునీల్ కుమార్. మీకు ఇందాక చెప్పినట్లు ఆదోని మెడికల్ కాలేజ్ ఎంతవరకు పూర్తయింది, ఏం కథ అని మనం ఈ బిల్డింగ్ అని చూడవచ్చు. ఈ బిల్డింగ్ లో కూడా ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ఎంతవరకు పోర్షన్ కంప్లీట్ అయింది, ఏం కథ అని ఈ బిల్డింగ్ అని చూద్దాం. మీరు ఒకసారి నాతో వచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రధానమైన బిల్డింగ్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజ్ కి ప్రధానమైన బిల్డింగ్ అండి ఇది. ఈ బిల్డింగ్ లోనే అన్ని అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన వ్యవహారాలన్నీ ఇలాంటి బిల్డింగ్ లోనే జరుగుతాయి. మనం చూడవచ్చు భారీ స్థాయిలో మెట్లు కట్టారు, అంత హైట్ లో కట్టారు. మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఎక్కడి వరకు జరిగింది, ఏం కథ అని. అసలు మీకు ఇంకో విషయం చెప్పాలంటే దాదాపు 475 కోట్ల వ్యయంతో 58 ఎకరాల విస్తీర్ణంలో ఆదోనిలో దీన్ని కట్టారు. ఏంటండి 475 కోట్ల వ్యయంతో అంత డబ్బులు వెచ్చించి ఎవరు కట్టారు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఆదోనిలోని ఎమ్మెల్యే సాబ్స్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది శాంక్షన్ అయింది. సరే, శాంక్షన్ అయ్యింది, పూర్తవుతుందంటే ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేసి శాంక్షన్ చేశారు. తర్వాత ఎలాగో ప్రజలకి విసుగొచ్చిందో లేకపోతే ప్రభుత్వం మారాలనిపించిందో కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయితే దొబ్బేశారు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి నేతృత్వంలో కూటమి ఏర్పడింది. మీకు తెలిసిందే 2024లో కూటమి ఏర్పడిన తర్వాత అధికారం చేజిక్కించుకున్నారు. గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం అయిపోయింది. అలాగే ఆదోని నుంచి గౌరవనీయులు పార్థసారథి గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేగా. ఇక్కడ సాబ్స్ రెడ్డి గారు పోయారు, జగన్మోహన్ రెడ్డి గారు పోయారు. మెడికల్ కాలేజ్ కూడా పోయింది. మెడికల్ కాలేజ్ పోయిందని ఎందుకంటున్నా అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది పోయింది. దీన్ని P4 ప్రాజెక్ట్ కింద తీసుకోవాలనే ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు లేవన్నారు. డబ్బులు లేవు కాబట్టి P4 ప్రాజెక్ట్ కింద తీసుకుందాం అనేసి ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్తున్నారు. అలాగే P4 ప్రాజెక్ట్ అంటే ఏంటి, మనకి ఇది లబ్ధి చేకూరుతుందా లేదనేది కూడా మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇంకా ఇప్పుడు లోపలికి వచ్చామంటే ఈ బిల్డింగ్ లో చూస్తే మనకి క్లాస్ రూమ్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ హెచ్ఓడిస్ రూమ్స్ కానీ ఉంటాయని చెప్పారు. బట్ ఇది మనకి పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ కాలేదు. దాదాపు అర్థం వరకు పూర్తయింది కట్టడం. బట్ ఇంకా వీటికి ఫినిషింగ్ కానీ అనేటివి ఎటువంటివి ఇక్కడ జరగలే. బట్ మనం ఇక్కడ చూడొచ్చు లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉన్నట్టు అక్కడ కనిపిస్తుంది. బట్ లిఫ్ట్ ఫెసిలిటీ ఏంటి అనేది ఒక పూర్తి రూపం వస్తుంది అని చెప్పలేము. సరే, ఇప్పుడు P4 అంటే ఏంటి? ఇందాక చెప్పాం P4 అంటే ఏంటి. P4 కి సంబంధించి ఒక మ్యాటర్ ఉంది. P4 అంటే ఏంటి? దాదాపు మీకు ఈ ఉగాది పర్వదినాలు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ప్రియతమ నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే వేదికను ఉప ముఖ్యమంత్రి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదే వేదికను పంచుకొని ఒక మాట చెప్తారు. P4 వల్ల చాలా ఉపయోగపడుతుంది. మనతో డబ్బులు లేవు కదా, గవర్నమెంట్తో డబ్బులు రావాలా, ఏకైక లక్ష్యంతో డబ్బులు రావాలనే లక్ష్యంతోనే, అలాగే రెవెన్యూ పెంచాలి, ఆంధ్రప్రదేశ్ని బంగారం ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో P4 తీసుకొచ్చారు. P4 అంటే ఏంటి? P4 అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఎలాగంటే పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అసలు ఈ పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి?
ఏంటి తెలుసా? సరే మనం తెలుసుకునే ముందు అక్కడ గురించి వచ్చి అక్కడ పిల్లర్లు మాత్రమే లేస్తాయి. ఇది మెయిన్ బ్రాంచ్ అండి. మనం చూసాం అక్కడ పిల్లర్లు లేసాయి. లాస్ట్ కాంపౌండ్ వాల్ కట్టారు. ఇక్కడ నుంచి కూడా మనం క్లుప్తంగా చూడొచ్చు. ఒకసారి మీకు ఇలాగ రండి. వెనకాల బిల్డింగ్ కనిపిస్తున్నాయా? అక్కడ ఒక బిల్డింగ్, దాని పక్కన ఒక బిల్డింగ్. నాకు తెలిసి అవి ఇట్లా మన స్ట్రక్చర్ తీసుకుపోయే వేస్ ఉన్నాయి. కాబట్టి హాస్పిటల్స్ ఉండొచ్చు, ఏదైనా జనరల్ వార్డ్స్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ వార్డ్స్ ఉండొచ్చు. పేషెంట్ తీసుకుపోయే స్ట్రక్చర్ తీసుకుపోయేటో అయితే అక్కడ కనిపిస్తున్నాయి మనకి. అలాగే ఇక్కడ ఇంకా ఫౌండేషన్ పడింది. ఇది మరి ఏ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగో, అక్కడ జస్ట్ పిల్లర్లే ఉన్నాయి. అది ఏంటో కూడా మనకి ఇంకా అర్థం కావట్లేదు. ఈ బిల్డింగ్ మాత్రం పరిపూర్ణంగా కంప్లీట్ అయింది. సరే, ఇప్పుడు P4కి సంబంధించి ఏం జరుగుతుంది? ఉగాది రోజు బంగారు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుదాం అనేసి P4 తీసుకొచ్చారు. మీకు చెప్పినట్లే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ P4 వల్ల ఉపయోగం ఏంటి? అసలు 2024-25 మధ్యలో 22 లక్షల ఆదాయంగా ఉండేదాన్ని 2045 కల్లా ఎంత చేయాలి? 55 లక్షలు చేయాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. 50 లక్షలు చేయాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. సరే, వెళ్తున్నారు. ఎలా జరుగుతుంది? P4 అంటే ఏంటి? ఇందాక నుంచి చెప్తున్నాం. P4 అంటే ధనికులు ఎవరైతే 10 మంది ధనికులు ఉంటారో 10 మంది ధనికులు 20 మందిని అభివృద్ధి చేయాలంట. 20 మంది ఎవరు? పబ్లిక్, పేద ప్రజలు. అట్లా ధనికులు ఒక 10 మంది, ఒక 20 మంది పేద ప్రజలను అభివృద్ధి చేస్తూ డెవలప్ చేయాలి. ఎలాగా డెవలప్ చేయాలి? డెవలప్ చేయడమే ఈ P4 ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. P4 దాదాపు లప్పం పెట్టారు. పెయింటింగ్ ఒకటి ఆలస్యం ఉంది. ఈ కరెంట్ వైరింగ్ ఒకటే ఇవ్వాల్సింది. కానీ మరి క్లాస్ రూమ్స్ లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ వార్డ్స్ అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఎమర్జెన్సీ వార్డ్స్ ఉండొచ్చు. ఎందుకంటే లోపల ఒక టాయిలెట్ కూడా ఉంది. మనం ఒక రూమ్ గురించి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రండి. ఈ రూమ్ అండి. ఇది నాకు తెలిసి ఏదైనా వార్డు ఉండొచ్చు. హాస్పిటల్ పైన పేషెంట్స్ కోసం వార్డు ఏమైనా ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఎందుకంటే బికాస్ ఇక్కడ ఒక వార్డు కూడా ఒక టాయిలెట్ లేదా ఒక హెచ్ఓడి రూమ్స్ కానీ ఉండొచ్చు. రూమ్స్ అయితే ఒక టాయిలెట్ ఉంది కాబట్టి హెచ్ఓడి రూమ్స్ అన్న ఉండొచ్చు, లేకపోతే ఏదైనా స్పెషల్ వార్డు కానీ ఉండొచ్చు. సో వార్డులో ఒక పేషెంట్కి సంబంధించి ఒక్కొక్క రూమ్ కేటాయిస్తారు కదా, అలాంటి రూమ్ కూడా ఇక్కడ ఉండొచ్చు. మనం అలాగే ప్రతి ఒక్క రూమ్ మనం ఇక్కడ చూసుకుంటూ పోతే దాదాపు పెద్దగా ఉన్న రూమ్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న రూమ్స్ కొన్ని ఉన్నాయి. దాదాపు జనరల్ వార్డ్స్ ఉంటాయి, హెచ్ఓడి రూమ్స్ ఉంటాయి, కొంతమంది సీనియర్ ప్రొఫెసర్స్ ఉంటారు, ఆ ప్రొఫెసర్స్ రూమ్స్ ఉంటాయి. మనం ఇలాగే రావచ్చు. ఇక్కడ ఉన్న పెద్ద హాల్ అయితే ఉంది. మరి హాల్కి సంబంధించి కూడా ఇక్కడ పెద్ద కన్స్ట్రక్షనే ఉంది. మరి ఇది ఏం రూము ఏమి అనేది అయితే ఇంకా మనకి అర్థం కదా, పూర్తి స్థాయి వచ్చినాకే అర్థమవుతుంది. ఇలాంటివి 2-3 రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. మనం అలాగే ముందుకు రావచ్చు. ముందుకు వస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఏం కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కూడా మనం ఇక్కడ బ్రహ్మాండంగా చూడొచ్చు. ఒకసారి వచ్చి ఇక్కడ ఇటువైపు ఇంతవరకు అటువైపు చూస్తాం. ఇప్పుడు ఇటువైపు గురించి చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనము. అయితే కంప్లీట్గా మొత్తం వర్క్ కంప్లీట్ అయిన ఒక బిల్డింగ్ కనిపిస్తుంది మనకి. కంప్లీట్గా ఒక బిల్డింగ్ అయితే కంప్లీట్ కనిపిస్తుంది మనకి. ఆ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఒక 50% పార్సల్ కంప్లీట్ అయింది. అక్కడ పిల్లర్స్ వేశారు. మరి అది ఏం బిల్డింగ్ కూడా అర్థం కావట్లేదు. అది కూడా దాదాపు పెద్ద బిల్డింగే ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని త్వరగా కంప్లీట్ చేయాలి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇంతవరకు మీరు మెడికల్ కాలేజ్ గురించి చూసారు. మెడికల్ కాలేజ్ నుంచి ఎంత అవసరమో కూడా విన్నారు. ఇలాంటి అవసరాలు కానీ ఆవశ్యకత కానీ మేము తెలియజేయాలనుకుంటే VGS TV ఆధ్వర్యంలో మీరు కొంచెం మాకు సపోర్ట్ కొనివ్వాలి. అయితే ఆ సపోర్ట్ ఎలా అంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, ఈ 3 చేస్తే చాలు. ఇంకా ఇలాంటి ఆవశ్యకత ఏముంది, ఆదనపల్లికి కావాల్సిన అవేర్నెస్ ఏముంది, అలా కర్నూలుకి కావాల్సిన అవేర్నెస్ ఏముంది, ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన అవేర్నెస్ ఏముంది, ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకురావడమే VGH TV ధ్యేయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు లైక్ చేసిన తర్వాత కామెంట్ చేస్తారు కదా, కామెంట్లో ఒకవేళ కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా పలానాది మాకు కావాలి, దీన్ని వీడియో రూపంలో మీరు చూపించండి,
ఇది తప్పు జరుగుతుంది, లేకపోతే ఇది అవసరం ఉంది ప్రభుత్వానికి తెలియజేయండి అనేది మీరు ఏమైనా చెప్పగలిగితే కామెంట్ రూపంలో మీరు కింద తెలియజేయండి ఈ వీడియో. మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మీరు ఒకవేళ దాంట్లో ఫోన్ నెంబర్ కూడా ఇంక్లూడ్ చేయగలిగితే మీకు ఫోన్ కూడా వస్తుంది. ఖచ్చితంగా మీ అవసరాన్ని, ప్రజలకు కావాల్సిన అవసరాన్ని ఖచ్చితంగా వీడియో రూపంలో ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేసే బాధ్యత VGS టీవీ తీసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.